హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి బ్లౌజు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలన్నది చూద్దామండి. చాలామందికి డౌట్స్ ఏంటంటే నార్మల్గానే మీడియంగా ఉన్న నెక్కి అయితే చెస్ట్ లూజ్ అనేది చంక దగ్గర తీసుకుంటాం కదా, డీప్ నెక్ అయ్యేటప్పటికి ఇది ఎక్కువగా పాకిపోయి ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే నడుము దగ్గర తీసుకుంటారు, కొంతమంది ఇంకా నెక్ ఎండ్ పాయింట్లో తీసుకుంటారు. అది ఏది కరెక్ట్? ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది చాలామందికి ఉంటుందండి. అసలు నిజం చెప్పాలంటే బ్లౌజు ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి, వీటన్నిటికన్నా మెయిన్ బ్లౌజు సైజ్ ఎంత తెలుసుకోవడమే. ఫస్ట్ అది వచ్చింది అంటే బ్లౌజు పాడవకుండా పర్ఫెక్ట్గా మీరు కటింగ్ అనేది చేయగలరు. మరి అది ఎలా తెలుస్తుంది అంటే కనుక చాలామంది ఏంటంటే ఈజీ పద్ధతి, ఈజీ మెథడ్ కావాలి అని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. కానీ మనకి కరెక్ట్ పద్ధతి ఏంటనేది నేర్చుకుంటేనే అన్ని విధాలుగా మనం పర్ఫెక్ట్ అవుతాం. ఇప్పుడు నడుం కొలతను పెట్టి బ్లౌజ్ని కటింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే చెస్ట్ లూజ్ వేరు, నడుం లూజ్ వేరు. మనకి బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి, బ్లౌజ్ మనకి ఒంటికి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక చెస్ట్ లూజ్ని పెట్టి నడుం లూజ్ని పెట్టి చేతి లూజు అవేమీ కాదండి. చెస్ట్ లూజ్ ఎంతో పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి, నడుం లూజ్ ఎంతో తెలిసి ఉండాలి, అలాగే హ్యాండ్ లూజ్ ఎంత అన్నది తెలిసి ఉండాలి. ఈ మూడు, హ్యాండ్ లూజు, చంకకుట్టు దగ్గర ఈ లూజు, అలాగే నడుం లూజు తెలిస్తే ఆ మూడు మార్కింగ్లతోని మనం పర్ఫెక్ట్గా లైన్ స్టిచ్చింగ్ చేస్తేనే మీరు అనుకున్న సైజ్ వస్తుంది, మీరు అనుకున్న ఫిట్టింగ్ వస్తుంది. సరేనండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి కొలత కూడా ఇంపార్టెంటే. కాకపోతే నీ బ్లౌజ్లో ఏంటంటే హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు నడుం దగ్గర అంతా స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి చక్కగా ఇంచీ టేప్తో తీసుకుంటే నడుం కొలత అన్నది వచ్చేస్తాయి. అందులోని మనకి ఇబ్బంది అన్నది ఉండదు. అలాగే హ్యాండ్ కొలత దగ్గరకు వచ్చేటప్పటికి ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు ఇలా చూసుకుంటే హ్యాండ్ లూజ్ ఏంటన్నది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మనకి కొద్ది కన్ఫ్యూజ్ అయ్యేది, కొద్ది కష్టమైన పది ఏంటంటే చెస్ట్ లూజు. మామూలుగా అయితే కనుక మీరు ప్రొఫెషనల్ స్టైల్లోని మీరు పర్ఫెక్ట్ అవ్వాలి, ఎవరికైనా సరే కళ్ళు మూసుకొని స్టిచ్చింగ్ చేసేయాలి అని అన్నప్పుడు మీరు చెస్ట్ లూజ్ అన్నది పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. ఒకటండి, మీరు అలవాటు చేసుకోగా కొన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేయగా, కొన్ని బ్లౌజులు అంటే మీ బ్లౌజ్ని మీరు 100 స్టిచ్ చేసినా సరే పర్ఫెక్ట్ అవ్వరండి. నేనైతే చెప్తున్నాను, 100 మందికి స్టిచ్ చేస్తేనే మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటుంది, ఒక్కొక్క వేరియేషన్లు ఉంటాయి. లావుగా ఉంటారు, సన్నంగా ఉంటారు, హైట్ ఎక్కువ ఉంటారు, తక్కువ ఉంటారు, కొద్దిగా నాసిగా ఉన్నట్టు ఉంటారు, కొద్దిగా హెవీగా అనిపిస్తారు, అంటే షోల్డర్ ఎక్కువగా ఉన్నట్టుగా రకరకాలుగా మన శరీరం అన్నది ఉంటుంది. అందరికీ 100 మందికి మీరు స్టిచ్చింగ్ చేస్తే అప్పుడు మీరు ప్రొఫెషనల్గానే మీరు పర్ఫెక్ట్ అవుతారు. మరి అలాంటప్పుడు ఎలా తీసుకోవాలంటే అంత ప్రొఫెషనల్ స్టైల్లో మీరు పర్ఫెక్ట్ అవ్వాలి అంటే కనుక నేను ఎప్పుడు చెప్పేది బాడీ మెజర్మెంట్స్ అండి. మనం చెస్ట్ లూజ్ దగ్గర అంటే మన ఛాతీ దగ్గర ఇంచీ టేప్తోని తీసుకున్నప్పుడు ఇంచీ టేప్ లూజ్గా కదిలేటట్టుగా, టైట్గా తీసుకోకూడదు, కొద్దిగా లూజ్గా కదిలేటట్టుగా మనం చెస్ట్ లూజ్ అన్నది తీసుకోవాలి. అలాగే నడుం దగ్గర టైట్గా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ దగ్గర కూడా లూజు కాదు, టైటు కాదు. అలా ఎంతవరకు హ్యాండ్, చిన్న హ్యాండా పెద్ద హ్యాండా అన్నది బాడీ మెజర్మెంట్స్ అవి కంపల్సరీగా రావాలి. కానీ దానికన్నా ముందు మనం ఆది బ్లౌజ్ నుంచి ఎక్కువగా నేర్చుకుంటాం. మరి ఆది బ్లౌజ్ నుంచి నేర్చుకున్నప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం వల్ల ఏంటంటే డీప్ నెక్. ఇప్పుడు చూసారు కదా, ఇది డీప్ నెక్. ఇప్పుడు ఈ డీప్ నెక్ అనేటప్పటికి మీకు ఒక్కటి విషయం అయితే మాత్రం నేను క్లారిటీగా చెప్తున్నానండి. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. మీరు బోట్ నెక్ లేదంటే కాలర్ నెక్, ఐ నెక్, ఆల్టర్ నెక్, ఏ నెక్ యూజ్ చేసినా సరే మీరు చెస్ట్ లూజ్ అన్నది చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టు వరకు తీసుకోవాలి. సరేనండి. ఆది బ్లౌజ్ నుంచి రావటం లేదు అంటే కొద్దిగా లూజు ఒక నెంబర్ ఎక్కువైనా పెట్టుకోవాలి, కానీ ఒక నెంబర్ తగ్గేటట్టుగా పెట్టుకోకూడదు. సరేనండి. ఇంకా డీప్ నెక్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇది చూసారు కదా, నెక్ అన్నది మీకు ఇలాగా టేబుల్కి పర్ఫెక్ట్గా ఇలా సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఎక్కడ మీకు పైకి ఇలా ఉగ్గులా ఇలా పైకి తేలినట్టు అనిపించినా మీరు సరిగా సెట్ చేయలేదని అర్థం. ఒక్కొక్క బ్లౌజ్ ఏంటంటే కొద్దిగా ఫినిషింగ్ లేకపోతే చిన్నది అటు ఇటు ముడతలు ఉన్నవంటే అది స్టిచ్చింగ్ ప్రాబ్లం. కానీ మనం అరేంజ్ చేసినప్పుడు ఇది ఇలా ఫోల్డింగ్ అయ్యి ఇలా లూజ్గా వచ్చిందంటే అది పర్ఫెక్ట్గా పెట్టలేదని అర్థం. అప్పుడు ఇలా తీయాలి. సాధ్యమైనంత వరకు షోల్డర్ని ఇలా పెట్టండి. ఇక్కడ ఎక్కడ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా పెడితే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. అందులోని ఈ షోల్డర్ వెడల్పు అన్నది డీప్ నెక్ విషయానికి వస్తే చాలా తక్కువ ఉంటుంది. ఎవరికైనా సరే ఏ సైజ్ వాళ్ళకైనా 11-12 ఇంచీలు ఒక డీప్ నెక్ పెట్టాలని ఎవరైనా అనుకుంటే కనుక షోల్డర్ని ఆటోమేటిక్గా
తగ్గించేస్తాం. సరేనండి, ఇక్కడ నుంచి ఇది ఇలాగా చూసారా 8.5 ఇంచీలు మాత్రమే ఉంది. అంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత 9 అంటే ఇంచుమించులో లేదంటే 9.5 10 అంటే ఒక 5 ఇంచీలు షోల్డర్ అన్నది పెడతారు. సాధారణంగా డీప్ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి 5 ఇంచీలే పెడతాం. సరేనండి, ఎంత పెద్ద సైజు వాళ్ళకైనా సరే 5 ఇంచీలు ఓవర్ డీప్ అయినప్పుడు. సరేనా, అంటే 5 ఇంచీలు అంటే 5 కలిపి 10 ఇంచీలు మహా అయితే ఇలా ఉంటుందని మీరు గుర్తించాలి. చూసారా ఇక్కడ ఇలా అంటే ఇంకా మరి అంతకన్నా 11 12 వచ్చేసిందంటే మీరు సరిగా పెట్టలేదని. అది చిన్న హింట్ మాత్రమే, కంపల్సరీగా అంతే పెట్టాలని ఏమీ లేదు. కానీ చెప్తున్నాను, చిన్నది ఏదైనా మీకు చిన్న ట్రిక్స్ ఏమైనా తెలిస్తే ఒక అంచనా తెలుస్తుందని చెప్తున్నాను. సరేనండి, ఇలా మనకి షోల్డర్ని ఇలా పెట్టడం వల్ల ఇక్కడ మీకు తెలిసిపోద్ది. ఒకవేళ షోల్డర్ని ఇలా పెట్టారే అనుకోండి, అసలు అది పాసిబుల్ కాదనమాట. చూసారా ఇక్కడ పైకి లెగుస్తుంది, ఇక్కడ పైకి లెగుస్తుంది. అలా ఏంటంటే ఇలా దగ్గరికి పెట్టి నెక్కను బాగా సర్దుకుని ఈ మొత్తం అంతా కూడా మనకి ఇలా స్ట్రైట్గా అందంగా ఉండేటట్టుగా పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా చెస్ట్ లూజ్ అన్నది మీకు వచ్చేస్తుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు తీసుకుంటే నాకు 18 ఇంచీలు వచ్చింది. 18 వచ్చింది. సరేనా, 18కి ఇంకొక 18 కలిపితే 36. ఈ బ్లౌజు సైజు 36 నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా. ఒకవేళ ఎవరైనా సరే ఈ మిడిల్లో కనుక తీసుకుంటే ఇక్కడి నుంచి ఇలా పెడితే 17.5 వచ్చింది. ఈ 17.5ని ఇలా మనం తీస్తే 34.5 ఇంచీలు వచ్చింది. అంటే 36 సైజు 1.5 ఇంచు సైజు అన్నది తగ్గిపోయింది. సరేనండి, ఎందుకంటే మనకి బాడీ ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్ అన్నది ఎంత సన్నంగా ఉన్న పిల్లలకైనా ఎంత హెవీ బాడీ ఉన్న వాళ్ళకైనా చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి తేడా ఉంటుంది. ఎవరికైనా సరే చెస్ట్ లూజు నడుము లూజు సమానంగా ఎవ్వరికీ ఉండదు. 100% చెస్ట్ లూజ్ కన్నా నడుము లూజు తక్కువగానే ఉంటుంది అందరికీ ఆల్మోస్ట్. సరేనండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సరే ఒకవేళ మనం ఇక్కడ మెడ డీప్ ఎండింగ్లోని అంటే మనకి కొంతమంది ఏంటంటే మెడ ఎంతవరకు ఉందో అంతవరకు అక్కడ చూస్తారు. ఒకవేళ ఇక్కడ చూద్దాం, ఇక్కడ నుంచి ఇది ఇలా చూసారు కదా, ఇంచీ టేపు చివరికి పెట్టాను. ఇక్కడ నుంచి ఇలా పెడితే 16.5 ఇంచీలు వచ్చింది. ఈ 16.5కి ఇంకొక 16.5 కలిపితే 33 ఇంచీలు వచ్చింది. ఇక్కడ చూసుకుంటే 33 అంటే 33 సైజుకి 36 సైజుకి ఎంత డిఫరెంట్ అండి. ఒకవేళ మీరు 2 ఇంచులు ఖర్చులు కటింగ్ చేసినా సరే ఈ సైజ్ దగ్గర తీసుకొచ్చేటప్పటికి మీకు ఎండ్ పార్ట్లోనే కుట్టు వేయాల్సి వస్తుంది. బ్లౌజు పాడైపోయినట్టే. ఒకవేళ ఇదే బ్లౌజ్ని మీరు 36 సైజు కాకుండా అంటే మనం అనుకున్న 36 సైజు కాకుండా 37 38 సైజు కుట్టారా అనుకోండి, వచ్చిన నష్టం ఏమీ లేదు. మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే మనం అనుకున్న సైజుకి వచ్చేస్తుంది. సరేనా, అంతే తప్ప ఈ కింద మాత్రం చెస్ట్ లూజ్ చూసుకోవడాలు, బ్లౌజ్ సైజులు చూసుకోవడాలు, మిడిల్లో చూడాలు ఇలాంటి పొరపాట్లు చేయకండి. కంపల్సరీగా బ్లౌజ్ అన్నది మీకు టైట్ అయిపోద్ది. సరేనండి, ఈ డీప్ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకవేళ మీరు చిన్న మెడ అంటే 8 ఇంచీలు 10 ఇంచీలు 9 ఇంచీలు నెక్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్కి మీరు కొలతలు తీస్తున్నారు. కానీ కటింగ్ చేయాల్సింది డీప్ నెక్. అంటే చిన్న నెక్ బ్లౌజ్ అది తీసుకుని దాన్ని డీప్ నెక్లోకి మీరు కన్వర్ట్ చేయాలి. అలాంటప్పుడు చిన్న టెక్నిక్ ఏంటంటే సైజు ఎంత ఉందో అంత కటింగ్ చేసేయండి. కటింగ్ చేసేటప్పుడు క్లాత్ని అసలు తగ్గించొద్దు అన్నది నేను ఫస్ట్ నుంచి చెప్తాను. మీరు 38 సైజు ఉందనుకోండి, ఆ బ్లౌజు 38 సైజు ఉంది, 38 సైజునే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓవర్ డీప్ అన్నప్పుడు ఏంటంటే కొద్దిగా బ్లౌజ్ లూజ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ వేయవలసిన కుట్టుని ఒక 1/4 ఇంచ్ ముందుకి చంక దగ్గర కుట్టు వేస్తాం. అప్పుడు బ్లౌజ్ టైట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా డీప్ నెక్ అన్నది షోల్డర్ అవి జారకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా సరిపోద్ది. అదే 38 సైజు అదే డీప్ నెక్కి కుట్టేసామంటే కనుక కొద్దిగా లూజ్ అవుతుంది. లేదు మీకు అంత డౌట్ ఉంటే కనుక స్టిచ్చింగ్ చేసేయండి. ఎవరికైతే మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారో వాళ్ళని వేసుకోమనండి. లూజ్ అయితే ఒక కుట్టు వేయండి. ఎప్పుడు కూడా లూజ్ అయినా పర్వాలేదు, టైట్ మాత్రం దయచేసి చేయొద్దు. సరేనండి, చెస్ట్ లూజ్ అన్నది డీప్ నెక్ అన్నా ఏ నెక్ అన్నా సరే చంక కుట్ట దగ్గర నుంచి చంక కుట్ట వరకు తీసుకోవాలి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నేను ఏ క్లాసెస్ చేసినా సరే మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇలాంటి మంచి మంచి టిప్స్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఒక్కసారి చూడండి. సరేనా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.